పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆక్సై చీన్ వివాదంలో అమెరికా యూటర్న్ తీసుకుందా? చైనా పాక్ ఒత్తిళ్లకు వెనక్కు తగ్గిందా? కీలక భూభాగాల్ని భారత్లో అంతర్భాగంగా చూపిస్తూ పోస్ట్ చేసిన మ్యాప్ను అందుకే డిలీట్ చేసిందా? ఇంతకు కీలక భూభాగాల విషయంలో చైనా పాకిస్తాన్కు అమెరికా ఇచ్చిన మెసేజ్ ఏంటి? పీఓకే ఆక్సై చీన్ను భారత్లో భాగంగా చూపించిన మ్యాప్ను ఎందుకు డిలీట్ చేసినట్టు? లెట్స్ వాచ్. కశ్మీర్ ఆక్సై చీన్ మ్యాప్ వివాదం ట్విస్ట్ ఇచ్చిన అమెరికా, ఇండియా అనుకూల మ్యాప్ ను డిలీట్ చేసిన యుఎస్టీఆర్. అమెరికా తగ్గిందా? మెసేజ్ డెలివరీ అయిందని భావించిందా? మ్యాప్ ఈ మాట వింటే డర్టీ డ్రాగన్ కుట్రలే గుర్తొస్తాయి. తనవి కాని భూభాగాలను తమవిగా చూపిస్తూ చైనా చేసే రాజకీయం అంత ఇంత కాదు. అరుణాచల్ ప్రదేశ్ తమదంటుంది, అక్కడి భూభాగాల పేర్లు మార్చి రెచ్చిపోతుంది. అంతెందుకు, తన మిత్రదేశం రష్యా భూభాగం పైన కన్నేయడం ప్రపంచమంతా చూసింది. అలాంటి డ్రాగన్ కంటినే ఒక మ్యాప్ కంగారెత్తించింది. అదే అమెరికా పోస్ట్ చేసిన ఇండియా మ్యాప్. ఆ మ్యాప్ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్లో చర్చకు తావిచ్చిందంటే, ఆక్సై చీన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు భారత్లో విలీనం కావడానికి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక ఈ విలీన ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేరు అని ప్రపంచమే నమ్మేంత డిబేట్ జరిగింది. తాజాగా మరోసారి అదే మ్యాప్ కేరఫ్గా తీవ్ర చర్చ నడుస్తోంది. దీని గురించి తెలియాలంటే అసలు ఆ మ్యాప్ లో ఏముందో, ఎందుకంత చర్చ జరిగిందో తెలుసుకోవాలి. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన మ్యాప్ ఇది. ఈ మ్యాపే గ్లోబల్ డిబేట్ కు కేరఫ్ అడ్రస్ అయింది. అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఇది సాధారణ మ్యాప్ కాదు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాల దృష్టిలో ఇది భారత్ చేతికి చిక్కిన పాశుపతాస్త్రం. తమ ఆధీనంలో ఉన్న పీఓకే ఆక్సై చీన్ ను భారత్ లో విలీనం చేసే ఆయుధం. ఎందుకు తెలియాలంటే, ఈ రెండు ప్రాంతాల వివాదంలో అమెరికా గతంలో ఎలా వ్యవహరించేదో తెలుసుకోవాలి. గతంలో అమెరికా విడుదల చేసే మ్యాప్లలో ఆక్సై చీన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతాలుగా చూపిస్తూ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చుక్కల గీతలు పెట్టేది. కానీ ఈ మ్యాప్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎలాంటి సరిహద్దు రేఖలు లేకుండా పూర్తిగా భారత్ లో భాగంగా చూపించారు. డీటెయిల్ గా చెప్పాలంటే, భారత్ అధికారికంగా ప్రకటించిన భౌగోళిక సరిహద్దులనే అమెరికా తమ మ్యాప్ లో ధృవీకరించింది. తాజాగా ఆ మ్యాప్ ను డిలీట్ చేసేసింది. మ్యాప్ ఎందుకు డిలీట్ చేసిందో అమెరికా స్పష్టత ఇవ్వలేదు. చైనా, పాకిస్తాన్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఇండియాకు అనుకూలంగా ఉన్న మ్యాప్ ను డిలీట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ చైనా, పాకిస్తాన్ల ఒత్తిడికి ట్రంప్ సర్కార్ తలొగ్గుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అసలు అమెరికా ఏ లక్ష్యంతో మ్యాప్ ను పోస్ట్ చేసిందో తెలుసుకోవాలి. ట్రంప్ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాడు. భారత్ ను బెదిరించి తన దారికి తెచ్చుకోవాలనుకున్నాడు. రష్యా చమురు సుంకాలు, పాకిస్తాన్ తో సీజ్ ఫైర్, ఇలా ఎన్నో అంశాల్లో మోడీ సర్కార్ ను టార్గెట్ చేసుకున్నాడు. ఎంత చేసినా ఇండియా తగ్గలేదు, తగ్గబోనని తేల్చేసింది. తిరిగి చైనాతోనే స్నేహానికి సిద్ధపడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యూహాత్మక మిత్రదేశం తమకు దూరమవుతుందని గ్రహించిన ట్రంప్ పాలకవర్గం ట్రేడ్ డీల్ విషయంలో వెనక్కి తగ్గింది. మనతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తిరిగి బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. కానీ అమెరికాపై భారత్ కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడం అంత తేలిక కాదు. ఇండియా నమ్మకాన్ని తిరిగి పొందాలంటే తాము మన వెంటే ఉన్నామనే సంకేతాలు ఇవ్వాలి. ఒకే ఒక్క మ్యాప్ తో అమెరికా చేసింది అదే. ఆక్సై చీన్, పీఓకేపై చైనా, పాక్ వాదనల్ని అమెరికా పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఈ వివాదంలో భారత్ చెప్పే సరిహద్దులనే తాము ఆమోదిస్తున్నామనే సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేసింది. తద్వారా తమ విదేశాంగ విధానంలో కీలక మార్పును చూపించాలనుకుంది, చూపించింది కూడా. మరి ఇప్పుడు ఎందుకు డిలీట్ చేసింది? మ్యాప్ ను తొలగించడంపై అమెరికా అధికారిక వివరణ ఇవ్వలేదు. ఇది దౌత్యపరమైన ఒత్తిడి వల్ల లేదా వివాదం పెరగకుండా ఉండేందుకు తీసుకున్న నిర్ణయం కావచ్చు అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. కానీ ఒకసారి మ్యాప్ ను విడుదల చేయడం ద్వారా తన పాయింట్ ఏమిటో ట్రంప్ ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పింది. చైనా, పాకిస్తాన్లకు క్లారిటీ ఇచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే, ఇండియా శత్రువులకు క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఆ మెసేజ్ డెలివరీ అయింది కాబట్టే ఇప్పుడు డిలీట్ చేసి ఉండొచ్చు. నిజానికి ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు తరచుగా అనూహ్యంగా ఉంటాయి. మ్యాప్ ను పోస్ట్ చేసి మళ్లీ డిలీట్ చేయడం ద్వారా అమెరికా మద్దతు ఎప్పుడూ షరతులతో కూడి ఉంటుందని భారత్ గుర్తించాల్సి ఉంటుంది. మ్యాప్ డిలీట్ అయినప్పటికీ అమెరికా ప్రభుత్వ అధికారిక పోస్టులో పీఓకే ఆక్సై చీన్లని భారత్ మ్యాప్ లో చూపడం అనేది ఒక చారిత్రక పరిణామం. ఇది పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీ వాదనలకు చెక్ పెట్టడమే. భారత్ ఈ మ్యాప్ ను అంతర్జాతీయ వేదికలపై తన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని బలపరుచుకోవడానికి ఒక అవకాశంగా మలుచుకోవచ్చని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతే తప్ప చైనా, పాకిస్తాన్ ఒత్తిళ్లకు భయపడిపోయి మ్యాప్ డిలీట్ చేసి ఉండొచ్చు అన్న వాదనల్లో నిజం లేదు. ట్రంప్ ఎంత టెంపర్మెంట్ తో ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి, మీరు విడుదల చేసిన మ్యాప్ తప్పు, వెంటనే డిలీట్ చేయండి అని అడిగే దమ్ము పాకిస్తాన్ కు లేదు. చైనా పని చేసిన ట్రంప్ వెనక్కి తగ్గడు. గత వారం విడుదల చేసిన మ్యాప్ లో అమెరికా అసలు లక్ష్యం చైనాని అని పరోక్షంగా తెలిపింది. ముఖ్యంగా ఇండో పెసిఫిక్ రీజియన్ లో డర్టీ డ్రాగన్ అడ్డుకోవడానికి అమెరికాకు భారత్ ఎంత అవసరమో ఆ మ్యాప్ స్పష్టం చేసింది.
అలాంటిది బీజింగ్ అభ్యంతరం తెలిపిందని మ్యాప్ డిలీట్ చేస్తారు అనుకోవడం పొరపాటే అవుతుంది. అయితే ఈ మ్యాప్ డిలీట్ చేయడం ద్వారా ఇండియాకు కూడా ఓ సందేశం ఇచ్చారు అనుకోవచ్చు. తాము ఎప్పుడైనా యూటర్న్ తీసుకోగలమని చెప్పాలి అనుకుని ఉండొచ్చు. రీజన్ ఏదైతేనేమో అమెరికా జస్ట్ ఒక మ్యాప్ ద్వారా కాశ్మీర్ అక్సై చిన్ వివాదాల్లో తాను భారత్కు అనుకూలమన్న సంకేతాలే ఇచ్చింది. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయడం వల్ల పెద్దగా మారేదేమీ ఉండదు. తన మెసేజ్ ఎవరికి చేరాలో వారికి చాలా స్పష్టంగా చేరింది అన్నది మాత్రం నిజం.